హలో 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 ఎవరు? ఎవరండి? లైన్లో ఉన్నదెవరో నాకు అర్థమయ్యింది. లైన్లో ఉండి కూడా నాతో మాట్లాడటానికి భయపడుతుంది ఎవరో కాదు, అమృత. చూసావా అది ఎంతకు తెగించిందో? నీ ముఖం నాకు చూపించదు, నువ్వు నాతో మాట్లాడొద్దని అది కనిపించినప్పుడల్లా చెప్తూనే ఉన్నాను. అయినా ఇప్పుడు ఇది మన ఇంటికి మళ్ళీ ఫోన్ చేసిందంటే దానికి కారణం ఎవరు? నువ్వు నందిని ఇచ్చిన అలసు కదా. నాకు తెలియకుండా నువ్వు నందిని అమృతతో ఫోన్లో మాట్లాడారు. ఆ ధైర్యంతోనే కదా అది ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసింది. ఆ తర్వాత మెల్లగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలని అది ప్రయత్నం చేస్తుంది. అది నేను బతికుండగా జరగదని దానికి అర్థం కావటం లేదు. మొదటిసారి ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని ప్రతి తల్లిదండ్రులు ఆనందపడతారు. మనకు అమృత పుట్టినప్పుడు మన ఇంట్లో అష్టలక్ష్ములు కలిసి అమృత రూపంలో మనకు పుట్టారని ఎంత సంబరపడిపోయాను. నీకు గుర్తులేదా? కానీ అమృత వలన మనం అష్ట కష్టాలు పడతామని అప్పుడు ఊహించలేదు లక్ష్మి. నా మాటలు వినే వాళ్ళకి బాధగా ఉండొచ్చు, కానీ అమృత తండ్రిగా నా స్థానంలో మరొకరు ఉండి ఉంటే జరిగిన పరిణామాలకి కూతుర్నైనా చంపేసేవాడు, లేదా వాడైనా చచ్చేవాడు. అంతంత మాటలు ఎందుకండి? అమృత బాగోతాలు నీ కళ్ళతో నువ్వు చూడక ఇలా మాట్లాడుతున్నావు, కానీ అన్నీ చూసిన నేను ఇంకా బతికున్నానంటే కారణం అది నీకోసం, నందిని కోసం లక్ష్మి. అంతే లక్ష్మి. నీ దృష్టిలో అమృత ఎప్పుడో చనిపోయింది కదా నాన్న. పిల్లలు పుట్టి తల్లిదండ్రులను ఉద్ధరించకపోయినా పర్వాలేదు, కానీ తలదించుకునే పరిస్థితి తీసుకురాకూడదు. అది నాకు అమృత తెచ్చిపెట్టింది. ఆఖరికి మనం ఊరొదిలిపోయే స్థితిలో నన్ను పడేసింది. ఇక జీవితంలో నేను దాని ముఖం చూడగలనా? చూడు లక్ష్మి, నీకిదే చెప్తున్నాను. నువ్వు కానీ నందిని కానీ నాకు తెలిసి కానీ తెలియక కానీ మీరు అమృతతో మాట్లాడారంటే అది మీకు దగ్గర అవుతుందో లేదో తెలియదు, కానీ నేను మాత్రం మీకు దూరం అవుతాను. తర్వాత మీ ఇష్టం. మీ మాటల అమృత వింటుందేమోనండి. అది విని బుద్ధి తెచ్చుకుంటుందని ఇంతసేపు మాట్లాడటం, అయినా దానికి సిగ్గు రావటం లేదు. చిచే, అమృత లైన్లో ఉందేమో. హలో అమ్మా, అమ్మా మాట్లాడమ్మా. అమ్మా అమ్మా ఒక్కసారి మాట్లాడమ్మా. అమ్మా మాట్లాడమ్మా. అమృత ఎవరితో మాట్లాడుతుందో? సెల్ ఒకటే ఎంగేజ్ వస్తుంది. ఇంతవరకు ఎంగేజ్, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏం జరిగి ఉంటుంది? హలో హలో అమృత, నేను సాగర్ని. చెప్పండి సాగర్. ఎలా ఉన్నావు అమృత? ఏం చేస్తున్నావు?
హలో హలో అమృత, ఆ, ఏం మాట్లాడవేంటి? నీకోసం చాలాసేపటి నుంచి సెల్ ట్రై చేస్తున్నాను. ఎంగేజ్ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? హలో హలో అమృత, చెప్పండి సాగర్. నువ్వు చాలా డల్గా మాట్లాడుతున్నావు. ఏం జరిగింది? ఏదైనా ప్రాబ్లమా? అంటే ఏం జరిగిందో నాకు కూడా చెప్పవా? నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి అనుక్షణం నువ్వు ఎలా ఉన్నావో, అసలు తిన్నావా లేదా అని నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు నన్ను ఇంకా పరాయి వాళ్ళని చూస్తున్నావా? ఇదేనా మన మధ్యన ఉన్న బంధం? సాగర్ ప్లీజ్ అలా మాట్లాడకండి. మరైతే ఏం జరిగిందో చెప్పు. నేను మా ఇంటికి ఫోన్ చేశాను. ఇలా జరిగింది సాగర్. నేను మా ఇంటికి ఫోన్ చేసి ఉండకపోయినా బాగుండేది. లేదమృత, నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలనుకోవడంలో తప్పలేదు. నిన్ను మీ నాన్న తిట్టడం అంటే ఆయన నిన్ను చూసిన పరిస్థితులు అలాంటివి. టేక్ ఇట్ ఈజీ. ప్రేమ ఉన్న చోటే ద్వేషం కూడా ఉంటుంది. అలాగే ప్రేమ ద్వేషం కలిసి ఎక్కువ కాలం ప్రయాణం చేయలేవు. నేను ఎప్పుడూ చెప్పినట్లుగానే మీ నాన్న నీపై పెంచుకున్న ద్వేషం ఏదో ఒకరోజు రెట్టింపు ప్రేమగా మారే పరిస్థితి వస్తుంది చూడు. ఈ లోకంలో వెలుగు చీకటి అమావాస్య పౌర్ణమి ఉన్నట్లే ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు సుఖాలు అనేవి రెండు ఉంటాయి. కాకపోతే నీకు కష్టాలు ఎక్కువ వచ్చి ఉండొచ్చు. అవే నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. సరే, జరిగింది మర్చిపో. భోంచేసావా? తిన్నాను. నువ్వు చెప్తున్న పద్ధతిని బట్టి అబద్ధం చెప్తున్నావని తెలుస్తుంది. ముందు అర్జెంటుగా అన్నం తిను. పర్వాలేదు, తర్వాత తింటానులే. అలా అనకు. ముందు నువ్వు భోంచే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అది చూడమృత, మనం రేపటి రోజున ఎదుర్కోవాలంటే ఈరోజు శక్తిని తెచ్చుకోవాలి. నా మాట విని భోంచే ప్లీజ్. నువ్వు అక్కడ బాగుంటేనే నాకు ఇక్కడ రిలీఫ్గా ఉంటుంది. నువ్వు అక్కడ డల్గా ఉంటే నాకు ఇక్కడ ఏ పని చేయబుద్ధి కాదు తెలుసా? సరే, తింటాను. అది దట్స్ గుడ్. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను. అమృత చాలా సెన్సిటివ్. పాపం, తనకే అన్ని కష్టాలు వస్తున్నాయి. ప్రేమగా పలకరించవలసిన వాళ్ళు నన్ను అసహించుకుంటున్నారు. ఏ సంబంధం లేని సాగర్ నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. ఎలా ఉన్నావు వికాస్? నా మనసులోని ప్రేమ, ఆరాధన అవమానంతో బాధతో చచ్చిపోయాయి. నువ్వు కూడా నన్ను తలుచుకుని క్షణం క్షణం బాధపడుతూ ఉంటావు. నీతో ఒక్కసారి మాట్లాడాలనుంది, నీ గొంతు వినాలనుంది వికాస్. ఓ చికెన్ 65. ఓకేరా, తర్వాత కలుస్తాను. ఓకే, నో ప్రాబ్లం. బాయ్ బాయ్. లెగ్ పీస్ అదిరింది బాను. అమ్మా, ఆకలేస్తుంది, త్వరగా పెట్టవా? అలాగేరా.
ఎవర్రా ఫోను? రేణు. కట్ చేసావేంట్రా? మాట్లాడితే విషయం ఏంటో తెలుస్తుందిగా. ఇప్పుడు మళ్ళీ కాల్ వస్తుంది చూడండి. వికాస్, నన్ను మర్చిపోయావా? నా మీద ఇంకా కోపం పోలేదా? ఒక్కసారి నాతో మాట్లాడు వికాస్. నా గురించి బాధపడుతూ నువ్వెలా ఉన్నావో అని భయంగా ఉంది. ఏంట్రా మళ్ళీ కట్ చేసావు? నేను ఇక్కడ కాల్ కట్ చేస్తే అక్కడ రేణు కళ్ళలో నీళ్ళు వస్తాయి. నా మీద లవ్ పల్స్ రేట్లా పెరిగిపోతుంది. నేను ఇక్కడ కాల్ కట్ చేస్తే తనేమనుకుంటుందో తెలుసా? నేను ఇంకా బాధలోనే ఉన్నానని ఫీల్ అవుతుంది. లవ్ డిమాండ్ పెరిగే కొద్దీ సప్లై ఎమోషన్ ఆటోమేటిక్గా పెరిగిపోతుందానా? ఆహా, లవ్ని డిమాండ్ సప్లై థియరీతో ఎంత బాగా చెప్పావురా. ఒరేయ్, నువ్వు రేణుతో మాట్లాడితే మాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వరా? అవునవును, ఆ గంగాధరం మన ఫ్యామిలీ రంగస్థల నటులు అని చెప్పాడుగా, దాన్ని నిరూపించొద్దు. సరే, మీరంత ముచ్చట పడుతుంటే నేనెందుకు కాదంటాను? ఇదిగో మాట్లాడండి. వికాస్, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అసలు ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు వికాస్? అమ్మ రేణు, నేనమ్మా. అంకుల్ మీరా? సారీ అంకుల్, వికాస్ లేడా? ఉన్నాడమ్మా. ఒక్కసారి వికాస్తో మాట్లాడాలి అంకుల్. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏమైంది అంకుల్? వికాస్ ఎవరితోనూ మాట్లాడడం లేదమ్మా. ఒంటరిగా రేణు రేణు అని కలవరిస్తూ పిచ్చి పట్టినట్టు రూమ్లోనే ఉంటున్నాడమ్మా. అంకుల్, వికాస్ డిప్రెషన్లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మీదే. మీరు ఎలా అయినా తనకి ధైర్యం చెప్పాలి. ఈ లోపు నేను ప్రెషర్ చేసైనా డాడీని పెళ్లి కొప్పిస్తాను. మేము కూడా నీ మీద నమ్మకంతో అదే మాట చెప్తున్నాం. కానీ ఆ గొడవ జరిగినప్పటి నుంచి వాడు భోజనం కూడా చేయట్లేదమ్మా. భోజనమే కాదమ్మా, పచ్చి మంచినీళ్ళు కూడా తాగడం మర్చిపోయాడు. ఒకసారి నాకు ఇవ్వండి. అమ్మా రేణు, వాడు నిన్నింతగా ప్రేమిస్తున్నాడని మాకిప్పుడే అర్థమైందమ్మా. నువ్వు వెళ్ళినప్పటి నుంచి వాడి నోట్లోంచి అమ్మా అన్న పిలిపే కరువైందమ్మా. ఎప్పుడు చూసినా రేణు రేణు అంటూ ఒకటే కలవరిస్తున్నాడమ్మా. నా బిడ్డ నాకు దక్కకుండా పోతాడేమోనని ఈ తల్లి మనసు తల్లడిల్లిపోతుందమ్మా. ఆంటీ, మీరు అలా ఏడవకండి. వికాస్కి ఏం కాదు. మా పెళ్లిని ఆపే శక్తి మా నాన్నకే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఆ ఆశతోనే శ్వాస తీసుకుంటూ బతుకుతున్నాడమ్మా వాడు. ఆంటీ, ఒక్కసారి వికాస్కి ఫోన్ ఇవ్వండి ఆంటీ. నా మాట వింటే తను కొంచెం రిలీఫ్ అవుతాడు, ధైర్యం వస్తుంది ఆంటీ. వాడిప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేడమ్మా. ఒక్కసారి ఆంటీ, ప్లీజ్ ఒక్కసారి ఆంటీ.
తనతో మాట్లాడాలని ఆశగా ఉంది. ప్లీజ్ ఆంటీ. వాడు రూములో ఒంటరిగా పడుకునున్నాడమ్మా. ఒక్కసారి ఆంటీ ప్లీజ్. అలాగేనమ్మా, నీ మాట వినైనా వాడు మామూలు మనిషి అవుతాడేమో. నాన్న వికాస్, నాన్న వికాస్, లేరా? నీకోసం రేణుక ఢిల్లీ నుంచి ఫోన్ చేసిందిరా. నీతో మాట్లాడాలని, నీ మాట వినాలని ఆరాటపడుతోందిరా. ఒక్కసారి మాట్లాడు నాన్న. లే నాన్న, మాట్లాడు నాన్న. రేణు, రేణు, వికాస్ మాట్లాడు వికాస్. ప్లీజ్ వికాస్, ఒక్కసారి నాతో మాట్లాడు వికాస్. రేణు. వికాస్, వాట్ హ్యాపెండ్ వికాస్? ఏమైంది నీకు? ఆర్ యు ఓకే? రేణు, నాకేం కాలేదు. ఐఎమ్ ఫైన్. లేదు వికాస్, నువ్వు నా కోసం ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు. మన పెళ్లికి డాడీ ఒప్పుకుంటారు, ఆ నమ్మకం నాకుంది. నాకు ఉంది రేణు. నమ్మకం ఉన్నప్పుడు నువ్వెందుకు ఫోన్ చేయడం లేదు? కనీసం మంచినీళ్ళు కూడా తాగడం లేదని ఆంటీ అంకుల్ చెప్తున్నారు. ఎందుకు వికాస్, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఐ లవ్ యూ వికాస్, ఐ లవ్ యూ సో మచ్. నీకేమన్నా అయితే నేనేమైపోవాలి? థింక్ అబౌట్ మీ. నువ్వే కాదు, ఇక్కడ నేను కూడా అలాగే బాధపడుతున్నాను. బట్ వెయిట్ ఫర్ సమ్ టైం ప్లీజ్ వికాస్. నిన్ను చూసి మీ మమ్మీ డాడీ కూడా బాధపడుతున్నారు. ప్లీజ్ నా కోసం ఫోన్ చేయి. పిచ్చి పిచ్చిగా ఆలోచించుకో. త్వరలోనే అన్ని సర్దుకుంటా వికాస్. నేను మళ్ళీ ఫోన్ చేసినప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నట్టు చెప్పాలి, సరేనా? అలాగే రేణు. నువ్వు మామూలుడి కాదురా, దేశముద్రువి. Ah